హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వంకాయ మామిడికాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. బాండలు పెట్టి స్టవ్ వెలిగించుకుందామండి. బాండిల్లో ఆయిల్ వేసుకుందాము, 2 స్పూన్లు. అది బాగా వేడయ్యాక మెంతులు కొన్ని వేసుకుందామండి. తరువాత ఆవాలు వేసుకుందాము, జీలకర్ర కొంచెం వేసుకుందాము. తరువాత ఎర్రగడ్డలు కూడా వేసుకుందామండి. ఎర్రగడ్డలు బాగా కలుపుకుందాము. బాగా వేగిన తర్వాత టమోటాలు వేసుకున్నాము. తర్వాత కరివేపాకు వేసుకుందాము. బాగా కలిపెట్టుకున్నామండి. అది బాగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందాము. తర్వాత చిటికెడు పసుపు కూడా దాన్ని వేసుకుందామండి. వేసుకున్నాము. తరువాత ధనియాల పొడి కాస్త వేసుకొని కారం కొంచెం వేసుకుందామండి. బాగా కలుపుకుందాము. అది బాగా వేగిన తర్వాత మనము వంకాయలు కోసి పెట్టుకున్నాం కదండి, అవన్నీ దానిలో వేసుకొని బాగా 1 నిమిషం అలాగా బాగా కలిపెట్టుకుందాము. బాగా కలుపుకుందామండి. 5 నిమిషాలు కలిపిన తర్వాత మనం చింతపండు పులుసు కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ పులుసు కాస్త దానిలో పోసుకొని ఇప్పుడు ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకుందాం. కలిపెట్టుకున్న తర్వాత మామిడికాయ కూడా దానిలో వేసుకొని పెట్టుకుందామండి. కాస్త పులుసు పొడి కూడా దానిలో చల్లుకొని బాగా కలుపుకుందామండి. బాగా ఇప్పుడు వంకాయ మామిడికాయ పులుసు రెడీ అయిపోయిందండి. 1 నిమిషం ఉండిచ్చేసి మనం స్టవ్ కట్టేసుకుందామండి. వంకాయ మామిడికాయ పులుసు రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్.